హెల్ప్ యూ? దాక్షాయణి, మర్యాదగా లక్ష్మిని ఎదురు, లేదంటే. అప్పటి నుంచి ఇదే మాట్లాడుతున్నావు. లేదంటే లేదంటే ఆ తర్వాత ఏంటి? ఏం చేయాలనుకున్నావో చెప్పు. ఆవిడతో మాటలు ఎందుకు అత్తయ్యా? ముందు తలుపులు తెరవండి, లేకపోతే పగలు కొట్టేసి అత్తయ్యా. ఏయ్, ఏంటే పగలగొట్టేది? గొంతులోంచి సౌండ్ బయటకొచ్చిందో కేబుల్స్ కట్ చేస్తా. ఏయ్, ఎంత ధైర్యం నీకు? మా కళ్ళ ముందే దాన్ని కొడతానంటావా? వయసులో పెద్దదానివి కాబట్టి నీకు మాటలతో చెప్తున్నా. ఎక్కువ చేశారంటే మీ ఇద్దరిని కూడా లోపలేస్తా. అప్పుడు అడగడానికి ఎవరు వస్తారో చూస్తా. ఏంటే దుర్గా, ఇది ఇంతలా ఎగిరెగిరి పడుతుంటే నువ్వు మాట్లాడవేంటే? మాట్లాడడానికి ఏమైనా మిగిలుంటే కదా. ఆవిడ పలికే పలుకు, వేసే అడుగు, చూసే చూపుకి అరక్షణం కూడా ఆలస్యం అవ్వకుండా నా నుంచి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లక్ష్మిని తీసుకువెళ్ళకపోతే మనం ఇంటా బయట చులకన అయిపోతామే దుర్గా. దుర్గమ్మ గారు, ఎవరి దగ్గర తలదించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. పులి పులిలాగానే ఉండాలి. అందుకే నేను చెప్పినట్టు చెయ్యండి. తులసికి ఆదిత్యకి కార్యం జరిపించండి. అది జరగని పని. మంచిది, బయలుదేరండి. నేను వచ్చింది లక్ష్మిని తీసుకువెళ్ళటానికి. తీసుకుని వెళ్తాను. అలాగా? మీకు కూడా మరో రూమ్లో అకామిడేషన్ ఏర్పాటు చేయనా? ఒసేయ్, నిన్ను పిన్ని, ఆగు దుర్గా, ఆగు. వదలు పిన్ని. ఆవేసి పడుకు దుర్గా, ఆగు ఆగు. పిన్ని, వదలు పిన్ని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి ఎమోషన్, ఇలాంటి ఎక్స్ప్రెషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. దుర్గా, ఇప్పుడు మన టైం బాగోలేదు. మనము కొంత బలంతో బలగంతో వద్దాం. పదవే దుర్గా, పద. ఏయ్ దాక్షాయణి, రేపు నాకు గుళ్ళో పనవ్వగానే వస్తాను. కానీ ఇప్పట్లాగా ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళను. అలాగే దుర్గమ్మ గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అత్తయ్య, అత్తయ్య, నేను వస్తాను, తీయండి. ఏయ్, చెప్. వాయిస్ వినపడిందో తెలుసు కదా? అత్తయ్య, నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను ఇక్కడ ఉండలేను అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, నానమ్మ, అత్తయ్య. ఏయ్, అరవకు. చెప్. ఇదిగో, అరిచావో చంపేస్తా. ఈ నీళ్లు తాగి కుదురుగా కూర్చో. వాయిస్ వినపడిందో తెలుసుగా ఏం చేస్తానో. బాయ్. నన్ను వదిలేయవా, నేను వెళ్తాను. ఎక్కడికే వెళ్ళేది? మీ దుర్గమ్మతొచ్చి మంగమ్మ శపథం చేసిపోయిందిగా. అప్పటిదాకా ఆగు. ఆ లోపు ఈ పళ్ళు కట్ చేసిస్తా, తిను. నాకొద్దు, నేను తినను. తినకపోతే ఎలా? నువ్వు కడుపుతో ఉన్నావు. గంటకోసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి. లేకపోతే కడుపులోని బిడ్డ పెరగడానికి ఇబ్బంది పడుతుంది. అబ్బో, ఏం ప్రేమ చూపిస్తున్నారండి. ఒక చేత్తో కొట్టి మరో చేత్తో పెట్టడానికి వచ్చావా? నేను నిన్ను కట్టేసింది నీ మీద కోపంతో కాదు, ఆ దుర్గమ్మ మీద పంతంతో.
తులసి ఆదిత్యల శోభనం జరపడం కోసం మాత్రమే నిన్ను అడ్డు పెట్టుకోవాల్సి వచ్చింది. కోఆపరేట్ చేస్తే అందరికీ బాగుంటుంది. ఏంటి కలలు కంటున్నారా? ఆ తులసికి ఆదిత్యకి శోభనం జరగడం అనేది అసాధ్యం. దుర్గమ్మత్త ప్రాణం పోయినా దానికి ఒప్పుకోదు. ఒప్పుకోవాలి, లేదంటే నేను తనామానా అని కూడా చూడను. తులసి జీవితం హ్యాపీగా సాగడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. దుర్గమ్మత్తని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. అత్తయ్య చెప్పిందంటే చెప్పిన టైంకి ఖచ్చితంగా వస్తుంది. నన్ను విడిపించుకొని తీసుకెళ్తుంది. వన్స్ నేను బయటికి వెళ్తే అప్పుడుంటుంది మీ ఇద్దరికి. సరే సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, నా కడుపులో బిడ్డకి ఆహారం కావాలని నీ చేతులతోనే తినిపించు. అలా అన్నావు, బాగుంది. నేనే కట్ చేసి తినిపిస్తా. ఇదిగో తిను. అమ్మా! 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 అయ్యో వద్దమ్మా. అమ్మా! చెప్పాను కదా మా దుర్గమ్మత్తని తక్కువ అంచనా వేయొద్దు అని. ఇప్పుడు బాగా తెలిసింది కదా, ఇక జీవితంలో నా జోలికి రావు కదా. దుర్గమ్మత్త జోలికి కూడా రాకు. నిన్ను దండనక 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 దండన దండనక దండనక. పదండి అమ్మా, పదండి పదండి అమ్మా, పదండి పదండి అమ్మా, పదండి. లక్ష్మి ఆగు! అమ్మా! అమ్మా! మీకు కూడా మరో రూమ్లో అకామిడేషన్ ఏర్పాటు చేయనా? నిజంగానే నా గ్రహస్థితి బాగోలేదు, అందుకే అన్నీ ఇలా అడ్డంగా జరుగుతున్నాయా? నిజమేనేమో, ఈ మధ్య నేను చెయ్యాలనుకున్న ఏ పని సక్రమంగా జరగటం లేదు. అత్తయ్య! అత్తయ్య! వెంకటలక్ష్మి, వచ్చావా వెంకటలక్ష్మి? నానమ్మా! ఏ, వచ్చేసాను నానమ్మా. మా దుర్గమ్మతో తలుచుకుంటే ఎంతసేపు? నేను తలుచుకోవడం ఏంటే? నువ్వు ఊరుకో అత్తయ్యా. నువ్వు మనుషుల్ని పంపించకపోతే నేను ఇప్పుడు ఇలా వచ్చేదాన్నా? కానీ ఆ దాక్షాయనికి భలే బుద్ధి చెప్పవత్తయ్యా. నువ్వు పంపించిన మనుషులు ఆ దాక్షాయని తల బద్దలు కొట్టి మరీ నన్ను కాపాడారు. ఈ దెబ్బతో నువ్వేంటో నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇక మన జోలికి రావాలంటే అది ఎవరైనా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నావే? నేను కొట్టించడం ఏంటి, నిన్ను విడిపించడం ఏంటి? అది కాదు దుర్గమ్మ! దుర్గమ్మ! దొంగచాటుగా దెబ్బతీస్తే అది గెలుపనుకుంటున్నావా? ఏయ్, ఇందాకటి నుంచి నేనేదో నేను కొట్టించానని ఇది మాట్లాడుతుంటేనే నాకు అర్థం కాకే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వచ్చి చెబుతున్నావు.
నీకు తగిలిన దెబ్బలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అని నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. దుర్గ కాదని చెప్తుంది కదా, లేకపోతే లక్ష్మి తప్పించుకుని వచ్చింది కాబట్టి నువ్వే తలకి కట్టుకుని వచ్చి డ్రామా ఆడుతున్నావేమో ఎవరికి తెలుసు. డ్రామాలాడ్డానికి నాది మీలాగా 3rd గ్రేడ్ క్యారెక్టర్ కాదు. చూడు దాక్షాయణి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తుందే నిజం. నేను నిన్ను కొట్టించలేదు. నువ్వు కాకుండా ఎందుకు అంత పచ్చి అబద్ధం ఆడుతున్నావు? దాక్షాయణి గారు నువ్వే చేశావని అంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా. హే, అ- వీళ్లతో మాటలు అనవసరం తులసి. ఇదంతా దుర్గమ్మ పనే. నా తలకి తగిలిన దెబ్బ 2 రోజుల్లో తగ్గిపోవచ్చు, కానీ నా ఈగో మీద, అహం మీద తగిలిన దెబ్బ నేనంత ఈజీగా మర్చిపోను. కారిన ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటాను. నా ఈ మాటల్ని గుర్తుంచుకోండి. ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటా. పద తులసి. ఏంటిది? నా ప్రమేయం లేకుండానే ఇంత పెద్ద సీన్ జరిగింది అంటే ఇదంతా నా గ్రహస్థితి బాగోలేకపోవటం వల్లేనా ఇలా అయింది? లేదు, ఖచ్చితంగా గ్రహస్థితి దోషమే, కన్ఫామ్. ఎంత పని జరిగింది దాక్షాయిని. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. అందుకే తులసితో నేను కూడా వస్తానని చెప్పాను. కానీ తనే నన్ను వద్దని చెప్పింది. నేనొచ్చుంటే నీకిలా జరిగేది కాదు కదా. ఇదంతా చేసింది ఆ దుర్గమ్మే. నన్ను డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక వెనక నుంచి దొంగ దెబ్బ తీసింది ప్రియా. వదలను. ఆ దుర్గమ్మను అస్సలు క్షమించను. నేనంటే ఏంటో చూపిస్తా. నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి ఆ దుర్గమ్మని, దాని తోకల్ని మొత్తం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా. ఇకప్పుడు మన తులసికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్క ఫోన్ కాల్తో మొత్తం సెట్ చేస్తా. వద్దంటీ, మీరెవరికి కాల్ చేయకండి. ఎందుకే? ఎందుకంటే ఈ పని చేసింది దుర్గమ్మ కాదు. కాదా? కాదు. మరెవరు? నేనే. నువ్వా? నన్ను క్షమించండి ఆంటీ. ఈ పని చేయించింది నేనే. ఆ ముసుగు మనుషుల్ని పంపించింది నేనే. తులసి, అసలు నువ్వేం చేస్తున్నావే? నీకు హెల్ప్ చేయడం కోసం నీకు మంచి చేస్తున్న దాక్షాయిని మీద దాడి చేయిస్తావా? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? అయినా మన వాళ్ళని మనం కొట్టించడం ఏంటే? నువ్వాగు ప్రియా. తులసి, నువ్వు చెప్పు. ఆంటీ, నేను మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నాకెంతకు మించి వేరే మార్గమే కనిపించలేదా ఆంటీ? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏంటి? చెప్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. కథ ఇప్పుడే కరెక్ట్ ట్రాక్లోకి వచ్చింది. ఆ దుర్గమ్మకి బుద్ధి చెప్పడానికి
నాకు సరైన ఆయుధం దొరికింది. నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావో మాకైనా చెప్తే ఇదిగో ఇలా జరగకుండా జాగ్రత్త పడతాం కదా. ప్రియా, నాకు తులసి మీద పూర్తి నమ్మకం ఉంది. తనేం చేసినా ఆలోచించి చేస్తుంది. నాకేదో దెబ్బ తగిలిందని నువ్వు కంగారు పడకు. తులసి జీవితం బాగుపడుతుందంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి, ఎఫెక్షన్కి నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. చచ్చా, మన మధ్య ఈ రుణాలు అప్పులేంట్రా? నువ్వెవరివి? మా బిడ్డవి. ఆదిత్య, ఇప్పుడు ఫోన్ చేస్తావా, కాసేపు ఆగి చేస్తావా? ఏం కూర? తోటకూర పప్పు, వడియాలు, నెయ్యి. మంచినీళ్ళు అవి కూడా చెప్పవే. నీ ముందు చెప్పు, వడ్డించనా? తర్వాత తిందాం గాని. తులసి, దాక్షాయణి ఆంటీకి ఏమైంది? ఆ, ఏమైంది? బానే ఉందిగా. తలకేదో గాయమైంది. అయ్యో, అవునా? నీకు తెలీదా లేక నీతో చెప్పలేదా? ఓయ్, ఏమో చెప్పలేదే. ఓ అవునా? ఏమైందంటే ఆంటీ మాట దాటేసింది కానీ నాతో చెప్పలేదు. ఏ తలుపు గోడో తగిలుంటుంది. లేదు తులసి, నాకు తెలుసు కదా, ఎవరో కొట్టినట్టే ఉంది. నాకు చెప్తే వాళ్ళని ఈడ్చుకెళ్ళి లోపలేదును కదా. ఆంటీ మాట దాటేసింది అంటే ఒకవేళ అమ్మతో ఏదైనా గొడవ పెట్టుకుందంటావా? పెట్టుకుంటే పెట్టుకుందనుకో, అసలు దుర్గమ్మే చేయించిందనుకో. ఏ అమ్మని కూడా ఈడ్చుకెళ్ళి లోపల వేసేస్తావా? చట్టం ముందు అందరూ సమానమేనే. బయలుదేరాడండి పెద్ద జస్టిస్ చౌదరి లాగా. సిగ్గు లేకపోతే సరే. అమ్మని ఒక్క మాట నాలంటే దమ్ము ఉండదు కానీ చట్టం ముందు అందరూ సమానమే అని తొక్కుల బిల్డప్ ఒకటి. ఓయ్, ఇంట్లో ఇలా ఉంటాను గాని డ్యూటీలో మనం అంటే అబ్బచ్చా. ఒకసారి రా, నీకే అర్థమవుతుంది. సరే, రేపు వస్తాను రా, చూద్దాం. పద, భోంచేద్దాం. స్వామి, నేనేంటో నీకు తెలుసు. నా మనసులో ఏం కోరుకుంటున్నానో కూడా నీకు తెలుసు. చెడు అప్పటికప్పుడు గెలిచినట్టు అనిపించినా చివరికి గెలిచేది మంచేనని కూడా నాకు తెలుసు. అందుకే అందరూ బాగుండాలి,